హాయ్ అందరికి. ఏంటి మేమిద్దరం కిచెన్ రూమ్‌లో ఉన్నామని చూస్తున్నారా? సో, మా చిన్నోనికి ఆకలేస్తుందంట. మామ్ అంటుండు. సో, వాని కోసం ఇంట్లో అరటిపళ్ళుంటాయి ఎవ్రీ టైమ్. బట్ ఇప్పుడు లేదన్నమాట అయిపోయింది. ఏమున్నాయా అని చూస్తే స్వీట్ కార్న్ కనిపించింది. సో, స్వీట్ కార్న్ టిక్కా అని చెప్పి ఓ రెసిపీ నేనే ట్రై చేస్తున్నాను సొంతంగా. సో, ఎలా వస్తదో ఏంటో చూడాలి. ప్రెజెంట్ అక్కడ ప్రిపేర్ అవుతుంది. నేను ఒకసారి మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి. ఇవే స్వీట్ కార్న్ టిక్కా అన్నమాట. సో, ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం కావాలి? దోషి. అది దోసి కాదు బేట. టిక్కా. వాట్ ఈస్ దట్? టిక్కా. టిక్కా. సో చూసారు కదా, మా చిన్నోనికి ఆకలి అవుతుందంట. సో వాని కోసం అని చెప్పేసి ఇక్కడ నేను స్వీట్ కార్న్ టిక్కా చేస్తున్నాను అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రెసిపీ చేయడం. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. చూస్తే అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా అనుకున్నానో అలానే. బట్ చూడాలి అసలు రెసిపీ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదన్నమాట మా చిన్నోనికి. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి అసలు ఎలా ఉంది ఏంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. ఫైనల్లీ రెసిపీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. మా చిన్నోడు టేస్ట్ చేసి అండ్ నేను కూడా టేస్ట్ చేస్తాను. ఎలా ఉంది ఏంది అన్నది చెప్పేస్తాను నేను మీకు. చూడనికి మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, వచ్చేసేయండి. డాడీ గామ్. ఇట్స్ టేస్టింగ్ టైం. ఇప్పుడు మా చిన్నోనికి తినిపిస్తున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. దీన్ని ఇంకా హెల్తీయర్ ఆప్షన్‌లో కూడా చేయొచ్చు. ఇంకా చాలా విధాలుగా నేను ట్రై చేయాలనుకుంటున్నాను. నార్మల్ స్వీట్ కార్న్ తిన్నాం కానీ ఇలా నాకు చాలా బాగా నచ్చిందనమాట. టేస్ట్ అయితే సూపర్‌గుంది. ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అసలు ఎలా వస్తదో ఏందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇదే నా మినీ వ్లాగ్. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ అందరికీ. బాయ్.